భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శుక్రవారం చౌటుప్పల్ పిఎస్సిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఉడుగు మల్లేష్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ తాండూరి శిరీష రమేష్లు ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శుక్రవారం చౌటుప్పల్ పిఎస్సిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఉడుగు మల్లేష్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేశ్లు స్థానిక చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డులో ఇంటింటా ప్రతి ఓటర్ను కలిసి కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలలో వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఓటును అభ్యర్థించారు. తెలంగాణ అభివృద్ధి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జీలు మలిగే బాలకృష్ణ, రెడ్మోని మల్లేష్, గోలి శ్రీనివాస్, సూరి బాలరాజు, ఎండి ఖదీర్ మరియు టీఆర్ఎస్ నాయకులు ఎరుకల మల్లేశం, గోషిగ సత్యం, గుణమణి జానీ యాదవ్, కొలను విజయ్, గజ్జల శ్రీకాంత్, చింతగింజ గణేష్, కప్పర్ నరసింహ్, మాలిగరాజు, గోషిక భాస్కర్, పేరపెల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.